కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రమైన తిరుమలను రాజకీయాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వాడుకోవడం తగదని శాసనసభ్యులు మురళీమోహన్ విమర్శించారు. కాణిపాకంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి పాలనలో తిరుమలలో పూర్తిగా అవినీతిమయమైందన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును బర్తరఫ్ చేయాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆరోపణలు చేయడం మానుకోవాలని, చేతనైతే ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. వైసీపీని ప్రజలు నమ్మలేరని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా తీరు మారలేదని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గిరినాయుడు, హరిబాబు నాయుడు, మోహన్ నాయుడు, మధుసూదన్, మణినాయుడు తదితరులు పాల్గొన్నారు. హిందువుల ఆరాధ్య దైవం తిరుమల క్షేత్రాన్ని రాజకీయాల కోసం వాడుకుని దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ తీరు మారడం లేదు. ఎప్పుడు చూసినా హిందువుల మనోభావాల్ని దెబ్బ కొడుతూ, కోట్లాది మంది హైందవుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొడుతూ దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం తిరుమల కొండని వాళ్ళ ప్రసాదంగా మార్చుకున్నారు. అధికారంలోకి రావాలనుకోవడం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని పలచన చేయాలనుకోవడం నీచపు సంస్కృతి, నీచపు రాజకీయం. దీని ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం రక్తపు కూడు తినడమే. రక్తపు మాంసానికి అలవాటు పడినటువంటి మీ నాయకత్వం, మీరు ఇలా రాజకీయాల్లో నీచ వ్యాఖ్యల ద్వారా, నీచమైనటువంటి ప్రకటనల ద్వారా, జుగుప్సకరమైనటువంటి మాటల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్నారా? లేకపోతే టెండర్లలో గోల్మాల్ చేసి నాణ్యత లేనటువంటి సరుకుల్ని భక్తులకి ఇచ్చి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యిని వాడి ఆ టెండర్ల ద్వారా అక్రమ వసూళ్లు, దందాలు చేసుకున్నటువంటి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాల గురించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? మేము మళ్ళీ సవాల్ చేస్తున్నాం. రేపు రండి, గోశాలకు రండి. తిరుపతిలోనే ఉంటారు కదా, రండి, మేము వస్తాం, నిరూపిద్దాం. సవాల్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని గోవులు చనిపోయినాయి? మీరు అధికారంలో ఉన్నప్పుడు పలమనేరు నుంచి తిరుపతి దాకా గోశాలలో ఎన్ని మూగజీవాలు ప్రాణాలు వదిలాయి? ఎన్ని మూగజీవాల పేరు చెప్పి ఎన్ని వందల గడ్డి మోపులకు సంబంధించినటువంటి బిల్లులు తినేశారు? ఎంత నాణ్యత లేనటువంటి మందులు, కాలం చెల్లినటువంటి మందుల్ని ఎక్కడో ఒక చోట ఏజెన్సీల ద్వారా తెచ్చి వాటికి బిల్లులు పెట్టుకొని తినేశారు. వాటన్నిటిని కూడా నిరూపిద్దాం రండి. నిజాయితీగా, నికార్సుగా, దైవ భక్తితో పనిచేస్తున్నటువంటి పాలకులని మీరు ఇబ్బంది పెట్టడం కోసం సెంటిమెంట్ రగిలిస్తారా? ప్రజలు, భక్తులు మిమ్మల్ని నమ్మే రోజులు పోయాయి. కాకపోతే మీలాంటి దుష్టులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖండించాల్సినటువంటి బాధ్యత మాకుంది. వాస్తవానికైతే మిమ్మల్ని నమ్మే పొజిషన్లో ఎవ్వరు లేరు.